పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనం మీద ఆశనుడై భూమి యొక్క నలుగు దిక్కులను స్థాపించి సొమ్మశిల్లని అలయని మా దేవ, ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు మీ కృప మాకు అనుగ్రహించి మాకు తోడై ఉండి, మాకు బోధకుడుగా ఉండి, సహకారిగా ఉండి తండ్రి ఉద్ధరిస్తూ ఉన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ భయంకరమైనటువంటి ఎండ వేడిమిలో సహితం ఈ ప్రజలని ఇంటికి కూడి రావడానికి మీరు ఇచ్చినటువంటి మనసు కృప అంతటిని బట్టి ఆరాధించి పూజిస్తున్నాను. కలువరి శిలువలో చూపిన ఆ ప్రేమను బట్టి దేవా, నా తండ్రి, కృతజ్ఞత కలిగి ప్రేమ కలిగి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి ఉదయకాలము రాగలిగారు. దేవా, మిమ్మల్ని ఆరాధించి తండ్రి ఎలాగన మీలో పాలివారమై ఉన్నామని సాక్ష్యార్థకరంగా రొట్టెలో ద్రాక్షాసములో పాలు పొంది వెళ్ళి ఉండగా, లోకంలో అపవాది పొంచి వేచి ఉండగా, వాని యొక్క తంత్రాల నుండి కుతంత్రాల నుండి దేవా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ వస్తూ వచ్చిన మీ ప్రేమ అంతటిని బట్టి దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. దయగల మా తండ్రి, నా ప్రభువా, మాకు చాలిన దేవుడుగా, మంచి కాపరిగా దేవా మీరున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా తండ్రి, అధిక బుద్ధిని నా ప్రభువా మరి మీరు మాకు అనుగ్రహిస్తూ నా తండ్రి సంఘములో దేవా మిమ్మల్ని సేవించడానికి మాకు ఇచ్చినటువంటి కృప అంతటిని బట్టి కొనియాడుతుంటున్నాను. దయగల మా తండ్రి, నా ప్రభువా, మా వలి ఆయా స్థలాలలో మిమ్మల్ని చేరి ఆరాధించి పూజించి గణపరుచు నీ ప్రజలందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, కరుణించండి, అత్యధికముగా కృపను చూపించండి. దయగల మా తండ్రి, కడవరి దినాల్లో అమూల్యమైన మీ వాక్యము తండ్రి, శక్తివంతమైన మీ వాక్యము, త్వరగా వ్యాపించేటువంటి నీ వాక్యం, ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దయగల మా తండ్రి, మా నోట మీ మాటలు ఉంచి నా తండ్రి నీ సన్నిధి చాటున మమ్మల్ని మీరు దాచి తండ్రి నీ సన్నిధిలో నా ప్రభువా నీ సన్నిధానవర్తనులై ఎట్లు మేము మిమ్మల్ని సేవించాలో మీరు మాకు చూపించి నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, కనికరించండి, కృపను చూపించండి, ఆయన పాలించండి. దేవా, మీరు మా సహాయకుడై ఆయన మీరు ఉద్ధరించమని మొరపెడుతుంటున్నాను. పాటలు ఎందును వాక్య ధ్యానం అందును మీ కొరకై నమ్మకంగా ఉంటుకు సహాయపడుతురండి. దేవా, కృప చూపించండి. పాడుకునే పాటలు జీవితమైందిగా ఆత్మీయమైందిగా ఉంటూ సహాయించండి. వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. అత్యధికంగా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తారు. రావాల్సిన వారిని కూడా మీరు త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా మొరపెడుతుంటున్నా. మీ దయగల అవస్థలకు అప్పగించుకుంటూ గత వారం అంతా చేసిన ఉపకారం మేలు కొరకే కొని అడుగుతూ ముందున్న వారం అంతటిని కూడా మీ చేతికి అప్పగిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన సమయంలో మైకు తపలాలు ప్లే చేయొద్దండి. ప్రార్థన స్టార్ట్ అయిన తర్వాత మైకులు తపలాలు సర్దుకోవడం అనేది మంచి పని కాదు. తపలాలు సర్దుకోవడం అంతా ముందే జరిగిపోవాలి.
పాట సంఖ్య 239. థామస్ అన్న. పాట సంఖ్య 239, 237. మా దేవా మా దేవా, నీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా మా దేవనీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే. మాయా మమతల గాథల నుండి మాములను రక్షించితివి. మాయా మమతల గాథల నుండి మాములను రక్షించితివి. మా దేవా మా దేవనీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా కోడి పిల్లలను కాసెడు పగలు ఆపదలన్నిటి బాపితివయ్యా. కోడి పిల్లలను కాసెడు పగలు ఆపదలన్నిటి బాపితివయ్యా. సర్వకాలములయందున నీకే చక్కగా సంస్తుతులగు నీకే. సర్వకాలములయందున నీకే చక్కగా సంస్తుతులగు నీకే. మా దేవా మా దేవనీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా సింహపు పిల్లలు ఆకలిగొనిన, సింహపు బోనులో నన్ను వేసినను. సింహపు పిల్లలు ఆకలిగొనిన, సింహపు బోనులో నన్ను వేసినను. సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుతున్నవీలలో. సిగ్గు కలుగకుండగా నన్ను నీవు కాపాడుచున్నవీలలో. మా దేవా మా దేవనీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా మరణలోయలయందున నేను తరుణములు నాకు విరోధమైన, మరణలోయలయందున తరుణములు నాకు విరోధమైన. చరణములు పాడెడు విధముల నీవు నన్ను నడుపుతున్నావుగా. మా దేవా మా దేవనీదు విశ్వాసత చాలా గొప్పది. మా దేవా మరణమును బాధించినను వ్యాకులములు హృదయములు వ్యాధులు నన్ను బాధించినను, వ్యాకులములు హృదయములు వదలవు నన్ని అనాథునిగని అనుప్రోచుచునందుగా. వదలవు నన్ని అనాథునిగని అనుప్రోచుచునందుగా.
మోక్షము కంటే అత్యున్నతముగా స్థాపించబడే నీదు సత్యమును నీచుడు కనులకు ప్రత్యక్షపరచితివి. నీదు సత్యమును నీతుడు నమ్మున కనులకు ప్రత్యక్షపరచితివి. మా దేవా, మా దేవ నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. పర్వతములు తొలగిన గాని పలు విధకులు తరిలినను పర్వతములు తొలగిన గాని తలిలినను పావనుడాని వెళ్ళలేని అట్టి కృపణను విడువదు. హల్లెలూయా. పావనుడాని వెళ్ళలేని అట్టి కృపణను విడువదు. హల్లెలూయా. మా దేవా, మా దేవ నీదు విశ్వాసత చాలా గొప్పది మా దేవా. పాట సంఖ్య 408, 405, 408, 405. తెరవు నీ హృదయ ద్వారము నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. శివ, రా. నువ్వే రా. తెరువు నీ హృదయదారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేవా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకు. పరమునకే గూఢ కాయాత్తపడుము తెలుగు నీ హృదయంబును. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ రూపము పాపపు రాగులివియే. కామ క్రోధ రూపము పాపపు రాగులివియే. తెరువుని హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకు. పరమునకే గుట కాయాత్తపడుము తెరువుని హృదయమును. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపం కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు.
వరము నాకే గుట ఆయత్తపడుము తెరువుని హృదయమును తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండెదవా తెలియదు నీకు నీ మరణ దినము నీ చింతగా నుండెదవా పాప ఫలితము నరకము వినుము విడిపించడి వారెవ్వరు పాప ఫలితము నరకము వినుము విడిపించడి వారెవ్వరు తెరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకు పరము నాకే గుట ఆయత్తపడు తెరువుని హృదయము పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా పాపము వలన నీ జీవితమును నష్టపరచుకుందువా పారేపలేని నరకబాధ ఎట్టుగా నీ ఫలితము పారేపలేని నరకబాధ ఎట్టుగా నీ ఫలితము తెరువుని హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకు వరము నాకే గుట ఆయత్తపడుము తెరువుని హృదయమును పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనించే పాపపు శిక్ష నీదైయుండా నిన్ను రక్షింపనించే సిలువా శ్రమలు భరించినేసు నీకై రక్తము కార్చెగా సిలువా శ్రమలు భరించినేసు నీకై రక్తము కార్చెగా తెరువుని హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకు పరము నాకే గుట ఆయత్తపడుము తెరువుని హృదయమును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు మేడే ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను రక్షణ నందేదావు తన రక్తమందు
రక్షణ నొందేదవు. తెరువు నీ హృదయ ద్వారములే, ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పుని కొరకై. పరమునకే గుట ఆయతపడుము. తెరువు నీ హృదయమును. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book read is the Bible. The best book read is the Bible. If you're reading every day, if you help all the way, oh, the best book to read is the Bible. सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. पढ़ूंगा इसका करार, मानेगा सब कोई न गो, वो दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. బైబిల్ తెరిచి ఉదయకాలం చదువుకున్నటువంటి మాట 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చదువుకుందాం. ఎత్తయి కలిసి చదువుకుందాం. నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలినవాడవును రాజునగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా దేలినవాడవును రాజునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైనా నేనుందునని రాజుతో మనవి చేసెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, ఘనమైన మహోన్నతమైన అన్ని నామముల కంటే పైనామమైనటువంటి క్రీస్తు నామములో తండ్రి మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం. ఉదయకాలమున పరిశుద్ధ సమాజము కూడి వచ్చి మిమ్మల్ని ఆరాధించి గణపరిచి మిమ్మల్ని హెచ్చించి ఉండగా దేవా, ఇప్పుడు ఈ సమయంలో కూడా సమాజముగా కూడి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు అని, ఘనమైన దేవుడు అని, ప్రభావము గల దేవుడు అని మిమ్మల్ని ఆరాధించి పూజించి హెచ్చిస్తుంటున్నాం. దేవా, ఏ వాక్య భాగముల నుండి నీ ఆత్మ ద్వారా నాతో మాతో మాట్లాడండి, నన్ను మమ్మల్ని బలపరచండి, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మేము నడవవలసిన త్రోవను మీరు నడిపించి మహిమ పొందురమ్మని ప్రార్థన చేస్తున్నాను. దేవ, గొప్ప కాపురివిగా, మంచి కాపురివిగా ఉన్నందుకై మిమ్మల్ని ఆరాధించి పూజిస్తున్నాం. తండ్రి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మా తల వెంట్రుకలన్నీ కూడా మీరు లెక్కించి ఉన్నారు. తండ్రి నాయన, మీకు తెలియకుండా ఒకటి కూడా రాలదు కనుక ప్రతి పిచ్చుకలు కూడా
నాయన మీరు తండ్రి దృష్టి ఉంచి ఉన్నారు, ఏవి కూడా రాలిపోవు. కనుక మీ చిత్తములో మేమున్నాం. ఈ సత్యాన్ని మేము ఎరిగినట్లుగా, విశ్వసించున్నట్లుగా, కడమట్టుకు మేము గైకున్నట్లుగా సహాయం చేయండి. కూడొచ్చిన ప్రియులతో మాట్లాడుతురండి. ఈ వాక్య భాగము ద్వారా తండ్రి జీవిత అనుభవ ప్రభువ సంగతులను మేము పంచుకోవడానికి సహాయం చేయండి. దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మేలు కొరకై గుర్తు చేసుకొనమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము మరి పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము, ఆరాధన దినము, ఎడవేయడం ఏదైనప్పటికీ మనకు అత్యవసరమైనటువంటి సంగతి కనుక ఇవి మనము ప్రతిదినము ప్రతి ప్రభు దినమున మనం ప్రభువును కూడి ఆరాధించుట అనేది మనకున్నటువంటి కట్టడ, మనకున్నటువంటి చట్టం. దేవుని వాక్యం చెప్తుంది, ఇది యాకోబు దేవుని కట్టడ అని రాయబడింది 81వ కీర్తనలో. ఇది ఇశ్రాయేలు దేవుని యొక్క చట్టం అని రాయబడింది. కనుక అది మనకు కట్టడ కనుక అలాగున మనము ఆ కట్టడ ప్రకారము కూడి రావడము, మనం కూడి వచ్చినప్పుడల్లా మరి ఆ యొక్క రొట్టెలోని ద్రాక్షాసములో పాలు పొందడం, అలాగన ప్రభు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని మనం గుర్తు చేసుకోవడము, ఇది మనకు ఇవ్వబడినటువంటి నూతన నిబంధన కట్టడ. అయితే ఇప్పుడు సాయంత్రం పూట మనం ఇలా కూడొచ్చినాము వాక్యాన్ని నేర్చుకోవడానికి. 21వ వచనములో మరి ఇత్తయి అనబడేటువంటి ఈ వ్యక్తి దావీదుతో చెప్పినటువంటి మాట మరి ఖరాఖండిగా తన మనసులో మాట, ఇది అబద్ధం కాదు, ఇది కపటమైన మాట కాదు, ఏదో ఉద్రేకముతో చెప్పిన మాట కాదు. తాను అంతా ఆలోచించి తన యొక్క మనసులో మాట, ఖచ్చితమైన మాట తాను చెప్తూ వచ్చినాడు. మొట్టమొదట, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు, నా ఏలినవాడవును రాజునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజును నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునైన సేవకుడునైన సేవించుదునని రాజుతో మనవి చేసెను. సేవించుదునని రాజుతో మనవి చేసెను. ఈ ఆలోచన మరి ఉదయకాలమే చెప్పాలనిపించింది, కానీ అది కొంత మరి చెప్పలేకపోయినాం. అయితే ఇక్కడ 18వ వచనం చూడండి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వముల నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. గిత్తీయులు ఎంతమంది ఉంటామా? గిత్తీయులు 600 మంది గిత్తీయులు రాజుకు ముందు నడుస్తూ ఉన్నారు. 600 మంది, 600 మంది బలాఢ్యులు, యుద్ధశూరులు, వారు రాజుకు ముందుగా నడుస్తున్నారు. వారిలో హెడ్ ఎవరండి? ఎవరా? ఇక్కడ రాయబడింది, రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాసలము కోరు
నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు? చాలు. ఇప్పుడు ఎవరండి గిత్తీయుడు? ఈ ఇత్తై ఈ 600 మందికి ఇతడు పెద్ద 600 మందికి పెద్ద ఇతను. అంటే యుద్ధము చేయటానికి నైపుణ్యం కలిగి బలాఢ్యుడైనటువంటి ఇంత ప్రాయానికి వచ్చినటువంటి ఈ మనుష్యుడు తాను పుట్టినది మొదలుకొని ఆ ప్రాయానికి వచ్చి విలుకాడై ఆ ప్రాయం వరకు వచ్చేటువంటి ఆ దినమంతటి వరకు కూడా ఎక్కడ బ్రతికినాడు? గిత్తీములో తాను బ్రతికినాడు. గిత్తీములోనే మరి ఎల్కేజీ, యూకేజీ, 10th క్లాస్, ఇంటర్మీడియట్ అంతా అయిపోయి విలుకాడు కూడా ఎక్కడైనాడు? గిత్తీములోనే అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఆ పుట్టి పెరిగి అంతవరకు పెరిగినటువంటి ఈ విలుకాండ్లకి గిత్తీము ఆ యొక్క ప్రాంతము వారు నివసించటానికి వారికి మనసు తోచలేదు. ఇక్కడ ఉందాము, ఈ ప్రాంతంలో ఉందాము, ఇది మన ఊరు గదరా, మన గ్రామము గదరా, మన పట్టణము గదరా అని అక్కడ ఉండడానికి వారికి మనసు అనిపించలే. వారికి చాలా కాలం క్రితమే అరే ఎందుకురా ఇక్కడ చాలా కాలంగా ఉన్నాంరా, ఎందుకు మనం బయలుదేరి ఏదైనా అనువైన ప్రాంతం మనం నివసించడానికి వృద్ధి చెందడానికి అనువైన ప్రాంతం ఏదైనా దొరుకుతుందేమో అని తాను బయలుదేరి వెతుక్కుంటూ నివాసస్థలాన్ని వెతుక్కుంటూ ఆ యొక్క మరి పని మీద ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగింది, వినబడింది. రాజంట పట్టణం వదిలిపెట్టి పారిపోతున్నాడంట అనేసరికి గబగబని రాజు దగ్గరికి వచ్చి నీతో పాటు మేము కూడా వస్తామని మంత్రులతో వారి సైన్యంతో కలుసుకొని ఇప్పుడు జమగట్టి ఎక్కడ పోతున్నారు? రాజు యొక్క ముందు వరుసలో వారు ముందుకు వెళ్తున్నారు. రాజు ముందు వరుసలో ప్రియులరా బాగా గమనించాలా. రాజు ముందు వరుసలో పిరికి వాళ్ళు, చేతగాని వాళ్ళు, బలహీనులు, బెదిరిపోయే వాళ్ళని పెడితే ఎవడను వచ్చి కత్తి దూసి పొడిచనుకో బెబ్బెలెత్తి పరిగిపోతే ఆటోమేటిక్గా సైన్యం అంతా ఏమవుతుంది? ఫంక్ అయిపోయి వెనక్కి పారిపోద్ది. అందుకని ముందు ఎవరు ఉండాలా? బహుధైర్యవంతులు. యుద్ధం ధైర్యవంతులు కావాలి. ఎలాంటి ధైర్యం? మేము చావైనా పర్వాలా, చావు లెక్క చేయం, రాజు కొరకు మేము చేస్తాం, మేము ముందుంటాం, ఏమొస్తుంది కానీ అనేటువంటి మనసు కలిగిన వారిని ముందు పెట్టడం. అందుకని ఆ పోర్షన్ వీళ్ళు తీసుకున్నారు. నా తలంపు ఏంటంటే ఈ దినమున మరి ఒక కుటుంబాన్ని అడిగిన దగ్గర చూసుకొని, అయ్యా అమ్మ మీరు మీ పిల్లలు ఎప్పుడైనా తిరుపతి పోయినారా అని అడిగిన. వాళ్ళు గుడ్లు అప్పగించి మేము ఎప్పుడూ పోలేదన్నా అనేది. ఇక్కడుండే తిరుపతికి వీళ్ళు పుట్టి పెరిగి పిల్లలను కానీ పెద్ద కుటుంబం ఇది. వీళ్ళు ఏమన్నారంటే తిరుపతికి మేము ఎప్పుడూ పోలేదన్నా అన్నారు. అంటే ఈ యొక్క కడపలో ఈ యొక్క అశోకనగర్లో ఇక్కడ ఈ అశోకనగర్ ఏమైపోయిందంటే ఇక్కడే ఉంటే ఇది నీకు ఒక బావి, నీవున్న ప్రాంతంలో నీవే ఉండిపోతే ఇది నీకు ఒక బావిలో కప్పలాగా నీవు ఇక్కడ తిరుగులాడుతూ ఉండాల్సిందే, ఇక్కడ నీవు చక్రాలు కొట్టుకుంటూ ఉండాల్సిందే. ఇదే నీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇంతకంటే అధికంగా నీ మైండ్ గ్రోత్ కాదు. నేను నా గ్రామంలో ఉన్నా, నా యొక్క ఊరిలోనున్నా, అదే నా బావి, అందులోనే తిరుగుతున్నా, అదే నా ఆలోచన. ఆ ట్రైన్లు, ఆ బస్సులు, ఆ ఇల్లు, ఆ చెట్లు, అక్కడే తిరుగులాడడం. ఏ పల్లె తెలియదు, ఏ గ్రామం తెలియదు. ఎప్పుడైతే ఇంటిలో నుండి బయటికి బయలుదేరి దేవుని ప్రేరేపణ వలన బయలుదేరి నేరుగా రేణిగుంటకు వచ్చి రేణిగుంటలో మరి మందిరంలో చేరి మరి సేవలో నిలబడినప్పుడు ఆ తరువాత దినాల్లో
సేవలో వచ్చిన తర్వాతనే బెంగళూరు ఎక్కడో, శ్రీశైలం ఎక్కడో, ఎక్కడెక్కడో సేవకుల మీటింగో, ఎక్కడెక్కడో తమిళనాడు ఇక్కడ నుంచి బెర్షబా నుంచి అక్కడ కూడా సేవకుల మీటింగ్ పెట్టినారు. ఎక్కడెక్కడో శ్రీలంక బార్డర్ వరకు పోయించినామన్న. ఎక్కడెక్కడో సేవకు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తిరగాల్సి వచ్చిందంటే ఎక్కడెక్కడో తిరిగి సేవ చేయాల్సి వచ్చింది. ఎక్కడెక్కడో మన తమిళనాడు చెన్నైకి పోయి వాచ్నట్ సర్వీస్లో వాక్యం చెప్పి వచ్చిన. కనుక నేను నా గ్రామంలోనే నా పల్లెలోనే నేను ఉండిపోయి ఉంటే ఏమై ఉండేది? అదే నాకు బావి, అక్కడే తిరుగులాడుతా. ఇదన మన సెట్టుగుంట నుంచి ఒక యవనస్తుడు వచ్చినాడు. ఉంటాడేమో సాక్ష్యం నిలబెడదాం అనుకున్నా, అతను వెళ్ళిపోయినాడు. అతను అంటాడు, అన్న పాత సంగతులు గుర్తు చేస్తున్నాడు. మనం మామిడి తోటలో మందిరం కట్టుకొని ఉన్నప్పుడు ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు డ్రాయర్ వేసుకొని గబని గసపోసుకొని పరిగెత్తుకొని వచ్చినాడు. ఏమిరా అని అంటే, మా నాయన అడ్డంగించినాడు అంకులు, మా అమ్మ అడ్డంగించింది అంకులు, నేను ఎగురు దిక్కు వచ్చేసినాను అంకులు అంటుంటే, ఊరే వచ్చినావా, సరే పోరా వీబీఎస్కి. వీబీఎస్ జరుగుతూ ఉంది అప్పుడు మా దగ్గర, వీబీఎస్ జరుగుతూ ఉంది. దయప్రసాద్ గారు వచ్చి ఆయన పాపం కాలు ఇరిగిపోయినా నేను రాలేనయ్యా అనలే, వచ్చినాడు పాపం. వస్తే మంచం మీద పండబెట్టి మేము మామిడి తోటలో పెట్టుకున్నాం వీబీఎస్. మాకు ఈ మందిరం లేదు, చిన్న కొట్టం మామిడి తోటలో పెట్టుకున్నాం. మామిడి తోటలో పెట్టుకుంటే ఆయన మంచం మీద మోసుకోపోయినాం. ఆ పిల్లోడు ఎగురుదుకు వచ్చినాడు, ఉత్సాహంగా వచ్చినాడు. చిన్న పిల్లోడు బక్కబక్క ఉంటాడు, ఇంతే ఉంటాడు. ఇప్పుడు ఏమిరా అంటే, వాడు పెద్ద రౌడీ అయిపోయినాడన్నా, ఇప్పుడు వాడి మీద కేసులు ఉన్నాయన్నా, వాడు రాజకీయాల్లో తిరుగుతున్నాడన్నా. నాకు బాధేసింది. చిన్న పిల్లోడు వాడు ఇదనమన మరి రాజకీయాల్లో కేసుల్లో ఉన్నాడా, మరి ఇంకేమైనారా వాళ్ళంటే వాళ్ళు నలుగురు పోయి నలుగురిని తీసుకుని వచ్చి వేరే వాళ్ళని కొట్టాలని చూసుకొని వాళ్ళు ఇప్పుడు పరారులో ఉన్నారన్నా. చూడు, ఎలక్షన్ మూమెంట్లో పరారులో ఉన్నారన్నా. అదంతా వింటూ ఉంటే బాధేస్తూ ఉంది. ఆ యవనస్తులందరినీ అట్లే పట్టి పెట్టుకొని వాళ్ళని లాక్కొని రాలేకపోతే ఈ ట్రాన్స్ఫర్లు అనేది ఒకటి మనకు ట్రెండ్ అయిపోయింది, పోతూ ఉంటాము. అలాగనే ఏమైపోతుంది, ఈ పిల్లలు వదిలిపెట్టి పోవడం జరుగుతూ ఉంది. కనుక ఏమైతే ఉంది ప్రియులరా, కనుక నా తలంపు ఏమిటంటే మనము ఈ గిత్తీములోనే ఉండిపోయి ఉంటే, ఈ గిత్తీములోనే వారు ఉండిపోయి ఉంటే వారు ఏమై ఉండేవారంటే రాజుకు సైనికులు అయి ఉండేవాళ్ళు కానే కారు. వాళ్ళు గిత్తీములోనే విలుకాడులైనారు 600 మంది. అయితే మరి అబ్రహాముకు ప్రత్యక్షమై మహిమగల దేవుడు పిలిచినట్లు పిలవలేదు కానీ వారిలో ఏదో ప్రేరేపణ, ఊరు వదిలిపెట్టాలని ప్రేరేపణ, ఆ భావన, అందును బట్టి వారు లేచి తమ నివాస స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆ రీతిగా మెల్లమెల్లగా వచ్చి సరైన సమయానికి దావీదుకు జతగట్టారు. అది ముఖ్యమైన జతగట్టారు. ఇప్పుడు దావీదు సైన్యంలో చేరినాడు, అవకాశం దొరికింది. ఇప్పుడు ఆ సైన్యంలో నుండి వెనక్కిపోవడం ఇష్టం లేదు. ఎంతమంది అండి? 600 మంది. 600 మంది జతగట్టి తాను అంటూ వచ్చిన మాట ఏంటంటే 21వ వచనంలో చదవండి. 21వ వచనంలో తను అన్నాడు, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవముతోడు నా ఏలినవాడవును, రాజునకు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలినవాడవును రాజునకు నీ ఉందువో ఏ స్థలం ఆ స్థలమందే నీ దాసునైన నేను ఉందును. మొట్టమొదటి తన నోట నుంచి వచ్చిన మాట ఏంటి అంటే నేను సచ్చినను నేను బ్రతికినను, నేను చచ్చినను నేను బ్రతికినను. ప్రియులరా, ఆత్మీయ జీవితంలో ఉదయకాలం మనం చూస్తూ వచ్చినాం.
దేవుణ్ణి వెంబడించాలనుకున్నవాడు అది ఇరుకు మార్గం, అది అరణ్య ప్రయాణం. ఇరుకు మార్గం అరణ్య ప్రయాణం. ప్రతివాడు తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని వెళ్ళవలసిన మార్గమే ప్రభును వెంబడించే మార్గం. ప్రభు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. సిలువను సహించి తాను ముందుకు వెళ్ళాడు. తన ముందున్న ఆనందాన్ని దృష్టి పెట్టి. కనుక మనము కూడా ఆయన వెంట వెళ్ళేటువంటి మనము కూడా ఈ లోకములో మనం ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. అదే పేతురు అన్నాడు. ఏమన్నాడు? శరీరధారి అయి ఉన్నప్పుడు ప్రభువు పేతురు ఏమన్నాడు? 4వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రభు శరీరధారి అయి ఉన్నప్పుడు త్వరగా చదవాల, సమయం లేదు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియో లేక యుండును. శరీరమందు క్రీస్తు సుఖపడ్డాడండి? సుఖపడ్డా? శరీరమందు క్రీస్తు ఏం చేయబడ్డాడంట? శ్రమపడ్డాడు. కనుక అట్టి మనస్సును మనము ఒక ఆయుధముగా ధరించుకోవాలా. నాకు అనిపిస్తుంది, ఒళ్ళంతా భయంకరంగా నొప్పులు ఉంటే ఎవడైనా తగువైన వాడు ఉంటే ఒళ్ళు తెంచుకుందామే. 12 మంది శిష్యులు ఒళ్ళు తెంచుకోలేదే. 12 మంది శిష్యులు ఆయన సాకరి చేసుకోలేదే. పరిచర్య చేయించుకోవటకు నేను రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల ప్రాణ విమోచనము కొరకు నా ప్రాణమును క్రయధనముగా పెట్టడానికి నేను వచ్చున్నాను అన్నాడు. కనుక ప్రభు సిలువను సహించినాడు. అవమానాన్ని లెక్క చేయలేదు. అది ఆయన ఎన్నుకున్న మార్గం. అదే మార్గం గుండా మనం వెళ్ళాలని దేవుని వాక్యం కోరబడుతుంది. రెండవది, ఆయన వెంబడించాలనుకున్న మనం ప్రాణమును కాపాడుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నా నిమిత్తము తన ప్రాణమును పెట్టగోరువాడు దాన్ని కాపాడుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఆయన ఎవరో నాకు తెలియదు అని పారిపోయేవాడు ఎలాంటి వాడంట? దాన్ని కాపాడుకోలేడు. కనుక గిత్యుడైన ఇత్తయి చెప్పిన మాట, నీ కొరకు నేను చనిపోతా. చావైనను ఏమన్నాడు? చావైనను బ్రతుకైనను, చచ్చినను బ్రతికినను ప్రభును వెంబడించే మార్గం చావు. చనిపోవాలి. ఎలా చనిపోవాలి? ఏ రీతిగా చనిపోవాలి? పౌలు అన్నాడు, అనుదినము వధించబడుచున్న గొర్రెలం. ఒక్క దినము హతసాక్షులు కాదు, ప్రతి దినము చచ్చిపోవాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. కృప విస్తరింపవలనని పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుదుము. చూడండి, దేనికి చనిపోవాలా? మనము పాపానికి చనిపోవాలా. కనుక ప్రభువును వెంబడించేటువంటి నీవు ఏమంటున్నాడు? నేను చచ్చినను బ్రతికినను. ప్రభువును వెంబడించే నీవు నేను కూడా మొట్టమొదట ఏమైపోవాలంటే పాపానికి చచ్చిపోవాలి. నీ నాలుక చనిపోయిందా? నీ బుర్ర చనిపోయిందా? నీ హృదయం చనిపోయిందా? నీ అవయవములన్నీ పాపానికి చనిపోయినాయా? నీ దేహం పాపానికి చచ్చిపోయిందా?
చనిపోకుండా నువ్వు ఎలాగునా ఆయన వెంబడించగలవు? ఆయన కార్యాలను నీవు కాపాడగలవు? నే కాపాడాలి. ఏంది నువ్వు కాపాడేది? ఏమి కాపాడుతావు నువ్వు? కనుక మొట్టమొదట మన ఇంద్రియ నిగ్రహం, మన యొక్క ఇంద్రియాలను కాపాడుకోవాలి. వాటిని చంపాలి. దేవుని ఆత్మచేత శరీర కార్యాలను నీవు చంపాలి. నువ్వు చచ్చిపోయినవా పాపానికి? చచ్చినవాడు క్రీస్తులో జీవిస్తాడు. క్రీస్తులో అంటుకట్టబడతాడు. క్రీస్తులో పెనవేయబడతాడు. క్రీస్తులో ఉంటాడు. చనిపోకుండానే ఎలాగ ఆయనలో వెంబడించగలం? ఎందుకు అనేకులు వెనక్కి తీసి వేరిపోయినారు? అందుకనే ప్రియులారా, ఏ మనుషుడు అంటాడు, ఆ మాట అన్నాడు. రోమిలకు రాసిన పత్రికలో 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగనే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా నీటిలో పాతి పెట్టబడితేమే. కనుక ఆయనలో చచ్చిపోయిన వారమైతే మనము ఆయనతో పాటు పాతి పెట్టబడతాం. ఎక్కడ పాతి పెట్టాలా? పాలస్తీనా దేశానికి కాదు, మనము నీటిలో పాతి పెడతాం. నువ్వు పాపానికి నీవు చచ్చిన వాడవైతే నువ్వేం చేయాలా? నేను చనిపోయినాను క్రీస్తు యేసుతో కూడా అని పాతి పెట్టబడాలా, నీళ్ళతో పాతి పెట్టబడాలా. ఆ దినమున అరణ్యములో, ఆ దినమున ఏదైనా తోటలో నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదు అన్నప్పుడు వారు మరి భౌతికంగా చనిపోలేదు. ఎలాగ చనిపోయినారు? ఆత్మీయంగా లోపట ప్రభు యొక్క సహవాసాన్ని కోల్పోయారు. ఈ దినమున నీవు నూతన జీవం పొందావంటే అర్థం ఏంటంటే నీవు మరి నూతన జీవాన్ని ఆత్మీయంగా ఈ పాపము స్వభావములో నుండి నువ్వు చనిపోయిన వాడవైతే నూతనమైన జీవం నీలో ప్రవేశిస్తుంది. ఆ దినము చచ్చిపోయినాడంటే చచ్చిపోలేదు, లోపల చచ్చిపోయినాడు. ఈరోజు చచ్చిపోయినాడంటే మనం చచ్చిపోము, లోపల పాపానికి చచ్చిపోతాం. ఆ దినం చచ్చిపోయినాడంటే చచ్చిపోలేదు, లోపల దేవుని సహవాసం పోయింది. ఈ దినం చచ్చిపోయినాడంటే చచ్చిపోము, పాపాన్ని చచ్చిపోతాము, క్రీస్తులో జీవము లోపల ఉంటుంది. ప్రభు కొరకే బ్రతుకుతాం. అప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇచ్చిన 5వ వచనంలో ఏం రాయబడింది? మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఎలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే 11వ వచనంలో అద్భుతకరమైన ఒక పదం ఒకటి ఉంది. పదం ఏంటి? ఆ పదము చదవండి. 11వ వచనంలో అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోవడం, ఇలాగూ భావించుకుంటే మన నడతే మారిపోద్ది. ఏరా మాట్లాడుకున్న పోతున్నావు, ఏమ్మా ఏమో మా మీద ఏమో అనుకున్నావు అని మేము అనుకుంటున్నాం, నువ్వు మీ మనసులో ఏదో అనుకున్నావు అని మేము అనుకుంటున్నాం. అట్లా అనుకున్న దాన్ని బట్టి మాట్లాడుకుని పోతున్నాం. ఎంచుకుంటే ఎంత మార్పు వస్తుంది? నువ్వు ఇట్లా అనుకున్నావు అని మేము ఇట్లా అనుకున్నాం.
నువ్వేమో మారిపోయినావని మేము అనుకున్నాం. ఎంచుకోవడం బట్టి గొప్ప మార్పు. నేను పాపానికి చనిపోయాను, ఎంచుకో. ఇది చెయ్యి నా చెయ్యి కాదు, ఎంచుకో. ఈ కళ్ళు నా కళ్ళు కాదు, ఎంచుకో. నా అంతట నన్ను ఏం చేయడానికి లేదు, ఎంచుకో. అలాగూ భావించుకో. అప్పుడే ఆత్మీయ జీవితంలో గొప్ప విజయం. కనుక ఈ మనుషుడు ఎత్తై యాజకుడు కాదు, వైద్యుడు కాదు, ఇంకొకడు కాదు. ఎందుకు వచ్చాడు? సైనికుడుగా ఉండడానికి వచ్చినాడు. క్రీస్తు యేసు రాను వారుగా ఉండడానికి. మరి ఆయనతో పాటు మనం చనిపోయిన వారంగా, ఆయనతో పాటు లేచిన వారంగా, ఆయనకి వెనుక ముందు నడిచే వారంగా మనం ఉండాలి. కనుక ఏదేమైనప్పటికీ ఏ మనుషునికి కలిగిన ప్రేరేపణ, ఆ ప్రేరేపణ ఎంత బలమైందంటే 600 మందిని ఒప్పించినాడు. ఎంతమందిని? 600 మందిని. రే వద్దులేనండ్రా, ఈ ప్రాంతం వద్దులేరా, మనం పొదం పండ్రా, ఇక్కడ వద్దురా, ఇంకా చాలు, ఇంతకాలం బతికినాం, ఇంక చాలు, వద్దులే, మనం పోదాంలే, బయలుదేరి మనము మన భార్య బిడ్డలు ఎక్కడ అనుకూలం అక్కడ బతుకుదాం పొండ్రా అని ఈ ఒక్క మనుష్యుడు 600 మందిని ఒప్పించి తీసుకురాగలంటే తన మాట ఎంత బలము, తన మాటకి ఎంత విలువ. అలాంటి వ్యక్తి ఇప్పుడు తీసుకుని ఎక్కడ పెట్టాడు? పెట్టాడు దావీదు దగ్గర పెట్టినాడు అందరినీ. ఇదేందన్నా ఎక్కడ నెమ్మదిగా ఉంటేమి తీసుకొని వచ్చి యుద్ధ భూమిలో పెట్టావు, అరణ్యంలో పెట్టావు ఏందన్నా అంటే అలాగ అనేవాడే లేడు. ఎందుకని? ఇత్తై విలువైన వాడు, విలువైన తీర్మానాలు చేస్తాడు, విలువైన కార్యాలు చేస్తాడు. ఆయన మనకు క్షేమమే చూస్తాడు, అదే మనకు మంచిది. అలాగ ఎంచుకున్నాడు. కనుకనే ప్రియులారా, మనము ఈ సంగతిని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆ దినముల్లో ఆ గొప్ప ప్రేరేపణ వచ్చినాడు. ఒక్క దినములోనే గొప్ప నిర్ణయాన్ని చేపట్టినాడు. ఏమని రాయబడుతూ వచ్చింది ఇక్కడ? ఏమని రాయబడుతూ వచ్చింది? ఒక్క దినములోనే అంత గొప్ప తీర్మానం చేసినాడు. రూతు గ్రంథము మొదటి అధ్యాయము ఎన్నో వచనము? మొదటి అధ్యాయము 16వ వచనం చదవండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడేదను. మరణము తప్ప ఎంత కీడైనా చేయను. ప్రియులరా, ఈమెమన్నది? ఈమెన్న మాట వేరుగా ఉంది. ఈమె కూడా ఏమన్నది? ఈ యొక్క నయోమి రూతును తను వెంబడించవద్దని అభ్యంతరము తెలిపినట్లుగా మనం చూసాం. రూతును నన్ను వెంబడించవద్దులే, పో, ఇంటికి పో, మీ వాళ్ళ దగ్గరికి పో, మీ దేవుడి దగ్గరికి పో, దగ్గర పండగలు వచ్చినాయి, పో, అక్కడ పెళ్లి చూసుకోబో అని నివారించింది. లోకము యొక్క ఆకర్షణను, ఆనందాన్ని, అక్కడ ఉన్నటువంటి సౌలభ్యాలను అన్నిటినీ చూపించింది. అయితే ఆమె ఏమన్నది? నిరాకరించింది. వారిని అప్సెట్ చేసింది. ఎందుకు వస్తారు? పెళ్ళిళ్ళు కావు, నేను ఏమైనా బిడ్డను గణిస్తాను మళ్ళీ అనుకున్నారా? అట్లా కుదరదు, పెళ్ళిళ్ళు కావు, వెళ్ళండి అని డిస్కరేజ్మెంట్ చేసింది. అక్కడ ఉన్న సదుపాయాలు చూపించింది. చూడు, మీ పండుగలు వస్తున్నాయి, మీ దేవుని గడికి పొండి అనింది. అయితే ఒక ఆమె వెళ్ళింది, ఒక ఆమె నన్ను రావద్దు అనవద్దు అనింది. ఇక్కడ దావీదు ఏమన్నాడు? నిన్న మొన్న వచ్చిన మీరు నివాసస్థలం వెతుకుతున్నారు, అయితే మీరు ఎక్కడ ఎత్తుక్కోబొండా, ఎందుకయ్యా ఈ తిరుగులాట అన్నాడు. అంటే
అభ్యంతరం తెలిపినాడా? రావద్దు అన్నాడు కదా, రావద్దన్నాడు. యేసు ప్రభు తను వెంబడించు వారిని ఏమన్నాడు? తన శరీరం గురించి, తన రక్తం గురించి మాట్లాడుతుంటే వాళ్ళకి అది అరే ఈ మాట చెప్తే వాళ్ళకి అర్థం కాదేమో, అభ్యంతర పడతారేమో అనుకోలే. నా మీద ప్రగాఢమైన ప్రేమ వాంఛ కలిగిన వాడు నన్ను వెంబడిస్తాడు, లేనివాడు వెళ్ళిపోనిగాక అని తీర్మానం చేసినాడు. నీళ్ళకు వంగి గతకండి, లేయండి. అరే ఎందుకులే టెస్ట్ పెట్టడం, ఇంత బలమైన టెస్ట్ ఎందుకు పెట్టడం, వచ్చేవాళ్ళు రానిలే, గుంపుగా పోతే బాగుంటుంది అనుకున్నాడు గద్యం. లేదు, పరీక్ష పెట్టు. పరీక్షలో ఎంతైనా రాలిపోయిన తక్కువ మంది అయినా పర్వాలేదు తీసుకోబో. దేవుడు మనం పరీక్ష పెట్టడంలా బహుమానాలే చూపిస్తాం. రండయ్యా మందిరానికి రండయ్యా బాగుంటుందయ్యా, ముందు నెల మంచిగా ఉంటుందయ్యా, మా తర్వాత మీరేయ్యా, అదేయ్యా ఇదేయ్యా ఎన్ని పెట్టినా ఆడికి అళ్ళ కాదు. పరీక్ష పెట్టారు, అభ్యంతరం ఆటంకాలు తెలియజేశారు. అయినప్పటికీ మా దేవుని మందిరాన్ని మేము విడనాడము అని నెహెమ్యా దినాల్లో వాళ్ళు మాట్లాడుతూ వచ్చినారు. కనుక పరీక్ష పెట్టినప్పటికీ ఇతడు ఏం చేశాడంటే, లేదు మేము వస్తాం, నీతో పాటే వస్తాం. అది మరణ మార్గమైన, అది శిలువ మార్గమైన, అది ఇరుకు మార్గమైన, ఏమైనా మరణం వరకు మేము, మా పిల్లలు, మా కుటుంబాలు అందరం ఏకమగా మేము వెంబడిస్తాం, మేము వెనకదీయం అని గట్టి తీర్మానాన్ని వారు చేసినారు. ఇక్కడ ఏమన్నది నువ్వు వెళ్ళి చోటకే నేను వస్తా, నువ్వు ఉండి చోట నేను ఉంటా. ఈమె తీర్మానాలన్నీ, ఈమె వాడిన పదాలన్నీ వేరు, కానీ అయితే ఈయన వాడిన పదాలు వేరు. ఈయన ఒకటే మాట, ఆయన చావైన చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీవెక్కడ ఉంటావో అక్కడ నేను ఉంటాను అంటూ వచ్చింది. ఏమేమన్నది చదవండి మరొకసారి. ఏమేమన్నది? అందుకు రూతు నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను. 2 నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము 3, నీ దేవుడే నా దేవుడు 4, నీవు మృతి నొందు చోటను నేను మృతి నొందును 5, అక్కడనే పాతి పెట్టబడిదను 6, నీవు మృతి పొంది చోటనే మృతి పొందను, అక్కడనే పాతి పెడదను 6. అది 6 మాటలు పలికినాయి. 6 మాటలు అసంపూర్ణమా సంపూర్ణమమ్మా? అసంపూర్ణం. సంపూర్ణం అంటే ఏంది? 7 మాటలు. అంటే 6 మాటలు నా ఆధీనంలో ఉంది, నా బాధ్యత. 6 మాటలు చనిపోవడం, పాతిపెట్టే వరకు నా బాధ్యత. లేపేది ఆయన బాధ్యత. నా వంతు నేను పర్ఫెక్ట్గా ముగిస్తే ఆయన వంతు ఆయన పర్ఫెక్ట్గా లేపుతాడు. అది ఆమె తీర్మానం, ఆమె విధానం, ఆమె దగ్గర మనం నేర్చుకునేది. అయితే ఇక్కడ ఈయన ప్రేరేపితుడై ఒక గుంపును వెంట పెట్టుకొని తానున్న స్థలములో నుండి బయటికి వచ్చినాడు. ఒక చెట్టు పెరిగి పెద్దదైతే పక్కనున్న చెట్టు, ఓ బాగున్నావే, పుష్టిగా ఉన్నావే, నీకు నీళ్ళు సౌకర్యంగా అందుతూ ఉంది, నీ యజమానుడు బాగా చూసుకుంటున్నాడే, నేను ఎండిపోతున్నా, నా కొమ్మలు ఎండిపోతున్నాయి, నా ఆకులు రాలిపోతున్నాయి, నా వేరు లోపలికి తనుకోవడం లేదు, కింద ఏమో రాళ్ళు రప్పులు ఉన్నట్టుంది, కనుక నీ సారములో కొంత నాకు సేర వేస్తావా? నా కొమ్మ మీద నీ కొమ్మ అయ్యి నాకు సారము సేరయ్యి అంటే అవుతుందమ్మా? అవుతుందా? ఎట్లా? ఏమాత్రం కూడా అవ్వదు. ఒకడు ఉంటాడు, కడుపు ఉబ్బుగా బొడ్డోడు, ఇంత కడుపు వచ్చేసి ఉంటుంది. ఇంకొకడు ఉంటాడు, వాళ్ళిద్దరికి ఒక ప్లేట్లో బిర్యానీ పెడితే వాడు అటు పోయేసరికి వీడికి మొత్తం తినేసిన. ఏమిరా ఇద్దరికి పెడితే ఒకడే తినేసినావు అంటే, తినేసిన
అంటే రే ఇద్దరికి పెట్టి తినేసి ఎట్రా, సరే తింటే తిని రా, వాని పొట్ట నీ పొట్ట కలుపుతా, కొంచెం రాసుకో, కొంచెం సప్లై అవుతుందేమో. అవుతుందా? వాడు నవ్వుతాడు, అది ఎట్లా అవుతుంది సప్లై? సరే పొట్ట ఆనించకపోయినా పర్వాలేదురా, వాడు చెయ్యన పెట్టురా, నీ చెయ్యి మీద పెట్టించుకోరా అని అంటే, ఏంది నా వాళ్ళు, నేనేదో తినేసిన అయిపోయిందంటే రా వాడిని పొట్ట కానించు, వాడిని చెయ్యి నీ మీద పెట్టుకో అంటే ఏడ సప్లై అవుతుంది? అవుతుందా? అవదు. ఒక వృక్షము మరొక వృక్షానికి తన సారము అందించలేందో. అయితే ఇక్కడ మనం చూడగలిగితే మహావృక్షాలు ఉంటాయి, రావి చెట్టు, ఇలాంటి చెట్టు, పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, దాని కొమ్మలు ఇట్లా వికసించి ఉంటాయి. ఆ పెద్ద అక్కడ ఒక ప్రదేశం ఏర్పడుతుంది, అక్కడ ఆకులు, రాలిన ఆకులు, ఆ తర్వాత కొన్ని పిచ్చుకల పెంటలు, దుమ్ము ధూళి, అక్కడ ఒక మట్టి, ఒక విత్తనం మొలకెత్తడానికి అనువైనటువంటి ఒక ఏర్పాటు కలిగి ఉంటుంది. అప్పుడు ఒక పిచ్చుకు ఎత్తుకుని ఒక గింజనేస్తే ఆ గింజ ఏం చేస్తుంది? ఆ చెట్టులోనే మరి మొలకెత్తి అక్కడ పెరుగుతుంది. అది ఎక్కడ పెరుగుతుంది? చెట్టు మీద చెట్టు పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుంది? దీని సారం దానికి, దీని సారం దానికి, దీని సారం దానికి, అది కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే ప్రభు అన్నాడు నేను మరి ఆ యొక్క అడవి ఒలివ చెట్టునైన నిన్ను, నిజమైన ఒలివ చెట్టుకు ఏం చేశాడంట? అంటుగట్టాడంట. ఆయన నిజమైన ద్రాక్షవల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేశాడు? ఆ తీగలుగా చేశాడు, దానికి అంటుకట్టాడు. కనుకనే మనం ఆయనలో అంటుకట్టబడిన తీగలం, ఆయనలో అంటుకట్టబడాలి. అందుకే ప్రభు అన్నాడు, ఈయన ఈ హిత్తయి ఎంత విలుకాడైనా, ఎంతటి వాడైనా తన దేశం వదిలిపెట్టి వచ్చాడు. తనున్న ప్రాంతం, పుట్టి పెరిగిన స్థలములో నుండి ఆ చెట్టు నరకబడి ఇప్పుడు దావీదు మొద్దుల మీద అది అంటుకట్టబడింది. దావీదు మొద్దు మీద. ఈ దావీదు మొద్దులో ఏముందంటే కృపాసత్యములో. అందుకనే దావీదు వేరు ఉంది, దావీదు మొద్దు మీదకి వచ్చింది, ఎత్తాయి. అందుకనే దావీదు చెట్టు మీద తాను ఆనుకొని అదే సారము కలిగి తానేమవుతుంది? ప్రభు కొరకై ఫలిస్తుంది ఫలాలు. కనుక మనము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము తీసుకొని, క్రీస్తు యేసు మరణములోనికి ఐక్యపరచబడి, క్రీస్తు యేసు ఆత్మలో, క్రీస్తు మనలో, క్రీస్తు వాక్యం మనలో, మనము ఆయన వాక్యములో మనము నిలిచి ఉన్నప్పుడు ఎలాగుంటుంది మన నైజం? ఏ నైజంలో నుండి ఆ మాట వచ్చింది బయటికి? నా రాజా, నా ప్రభువా, నా రాజా, నీవు నా రాజువు, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నేను వస్తా, నువ్వు ఎక్కడ నివసిస్తావో అక్కడ నివసిస్తా, చావైనా బ్రతుకైనా. ఈ నైజం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ నైజంలో నుండి ఆ మాట వచ్చిందంటే దైవ నైజం. ఆ నైజం ఎలాగొచ్చింది? వచ్చి ఈ దావీదు అనబడే చెట్టులోనికి మరి వచ్చింది. ఆ చెట్టు మీద మట్టి గ్యాదర్ అయింది. ఆ చెట్టు మీద మరి మంచి అనువైనటువంటి మరి ఆ యొక్క పరిస్థితి ఏర్పడింది. అక్కడ అనువైన విధానంలో సిద్ధపడింది. 102వ కీర్తనలో ఒక మాట రాయబడింది, దాని సేవకులు లేచి దాని రాళ్లను కనికరించుదురు, దాని సేవకులు లేచి సియోను మట్టిని కనికరింతురు. మట్టిని కనికరించడం ఏంటండి? ఉందా మాట? ఎక్కడుంది? దాని మట్టిని కనికరింతురు. కనబడితే చూడండి. చదవండి. నీవు లేచి చీయోనును కరుణించదువు, దాని మీద దయచూపుటకు దాని రాళ్ళు నీ సేవకులకు ప్రేములు దాని మట్టిని కరుణింతురు. చాలు, దాని మట్టిని కనికరింతురు. నువ్వు దేవుని సేవకుడివేనా? మేము ఒక్కరమే కాదు, నీవు కూడా దేవుని సేవ చేయడమే సేవే. కాకపోతే
ఫుల్ టైం హాఫ్ టైం అట్లా ఉంటుంది. సేవకులమే, సేవే. దాని మట్టిని కనికరించదు. మట్టి అంటే ఏందండి? మట్టి అంటే శరీర స్వభావము. బలహీనులు. మట్టి బలహీనమైనది. మట్టి బలహీనమైనది. చాలామంది దేవుని సంఘంలో బలహీనులు ఉంటారు. శరీర సంబంధమైన స్వభావం కలిగి అడపదడప తప్పిపోతూ, పడిపోతూ, లేస్తా బలహీనమైనటువంటి స్వభావం కలిగిన వారు ఉంటారు. వారిని ఏం చేయాలి? మనం కనికరించాలా. కనికరించినప్పుడు ఏమైపోతుంది? నేను కనికరించినప్పుడు అంకులు అంకులు వేలు పెట్టి చూపించి, వేలు చూపెట్టి చూపించి తిరస్కరిస్తే బలివాడుగా ఉన్నాడే, ఈ పెద్ద బలివాడుగా ఉన్నాడే, ఈ అంకులు బలివాడుగా ఉన్నాడే, ఈ ఆంటీ అసాధ్యురాలుగా ఉందే, పోతారు. బలహీనులైన వారిని మనం కనికరించి చెరదీస్తే వాడు బలహీనమైన పనులు మళ్ళీ చేయడు. మట్టిని కనికరించినప్పుడు వాడు మనతో అంటుకట్టబడతాడు. మట్టిని విసర్జించినప్పుడు, తృణీకరించినప్పుడు వాడు మనల్ని లెక్క చేయడు. రాళ్ళు ఉన్నాయి, ముష్టిగా ఎట్టబడితే అట్టు ఉన్నాయి, వంకరమైనగా ఉన్నాయి. దాని రాళ్ళను మనం కనికరించాలి. చంద్రవందరగా పడి ఉన్నాయి, కనికరించాలి. కనుక ఇలాంటి విధానములో దావీదు ఇత్తయిని, తన వెనకున్న వారిని అందరినీ కూడా కనికరించి, ప్రేమించి, చేరదీసి ముందు పెట్టాడు. ముందు పెడితే ఎట్టుంటుందండి? ఏమి దావీదు గారు, నీతో పాటు సౌలు చనిపోయిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని ఏండ్లగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే మేము నమ్మకమైనటువంటి బంట్లుగా ఉంటే నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఇత్తయి గుంపును ఎక్కడ పెట్టినావు? ముందు పెడతావా? అనలా. దావీదు యొక్క నైజాన్ని అంతటిని అర్థం చేసుకున్నారు వాళ్ళు. అలాంటి స్వభావం ఎన్నడూ కనుగొనలేము. వారు దావీదును రాజుగానే చూశారు. నా ప్రభు, నా రాజు, మాకు ఆయన చెప్పింది మేము చేస్తాం అన్నట్టున్నారు. అలాగున చూడు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని మమ్మల్ని ఎంత గౌరవించినాడు ఆయన, ఎంత గొప్ప చేసినాడు ఆయన, ఎంత విలువిచ్చాడు ఆయన అనేటువంటి ప్రేమ. ఈయన కాకుండా మనం వెంబడించాల్సింది ఎవరిని? అందుకని వారు తీర్మానం చేసినారు, చావైనా బ్రతుకైనా మేము నిన్నే వెంబడిస్తాం అంత మటుకు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనము మట్టిని కనికరించాలి, బలహీనమైన వారిని కనికరించాలి, ప్రేమించాలి, సహించాలి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఉంటే, ఈ అశోకనగర్లో ఉంటే ఇదే నీకు బావి, నేను నా గ్రామంలో ఉంటే అదే నాకు బావి. ఆ చోటు నుండి బయలుదేరి వచ్చిన కొన్నిసార్లు ఆలోచిస్తా, రేణుగుంట చెక్ పోస్ట్ కాడ కోడలి రోడ్డు ఉంటుంది, కోడలి రోడ్డు. ఆ రోడ్డు కాడ నుంచి మా ఊరు అట్లా ఒక దారి, అట్లా పుత్తూరుకు అట్లా ఆ నుంచి వెంకటగిరికి పోయి సేవ చేసిన, ఆ సర్కిల్ కాడ నుంచి పోయి పీలేరులో సేవ చేసిన, ఆ సర్కిల్ కాడ నుంచి కడపకు సేవకు వచ్చిన. ఏ రంగు ఉందా? శిలువ ఆకారం ఉంది. ఇప్పుడు శిలువ ఆకారం. కనుక శిలువ ఆకారంలో ఏమన్నా అన్ని రకాలైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాం. కనుకనే దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడా, నిన్ను నియమించాడా, నిన్ను ప్రేరేపించాడా, నిన్ను పిలిచాడా? ఏ చోటుకైనా నువ్వు వెళ్ళడానికి సిద్ధపడు. అది అరణ్యమైనా ఎక్కడైనా నా ప్రభు నేను సేవిస్తాను, ఆ చోటుకి వెళ్తాను అని తీర్మానం చేసుకో. అప్పుడు దేవుడు గొప్ప కార్యం ఇత్తయి జీవితంలో చేసినట్లుగా నీ జీవితంలో చేస్తాడు. ఆయన నీ జీవితంలో చేస్తాడు. ఎక్కడైనా విలుకాడైనను, ఎక్కడైనా వీరత్వాన్ని చూపించాలనుకుంటే నువ్వు అక్కడే ఉంటావు, కానీ ఎన్నడూ దావీదు ముఖాన్ని చూడలేవు. దావీదుకు సైన్యాధిపతిగా ఉండలేవు. దావీదుతో ఉండే అనుభూతే వేరు, ఆ భాగ్యమే వేరు. కనుక ఈ మాటలు ఒక వారం నుంచి తలంపు. ఈ బావి అనే మాటే, ఇక్కడే తిరుగులాడుతున్నావు అనే మాటే, అక్కడ తిరుగులా మాటే. కనుక ఈ మాట మరి దేవుడు అనుగ్రహించినాడు. యోచించు, నువ్వు ఎవరువో,
స్త్రీగా ఉండొచ్చు, పురుషుడిగా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఈ స్థలంలో నుండి మరి దేవుడు నడిపించే స్థలానికి వెళ్ళి దేవుని సేవ చేయడం ఉత్తమం. కనుక వెలుకాడుగా ఇక్కడే ఉండి నా యొక్క వీరత్వాన్ని చూపిస్తాను అనుకుంటే తద్వారా దావీదు ముఖాన్ని చూడలేం. దావీదుతో సన్నిహిత సంబంధం ఏర్పడదు. పరలోకపు దావీదుతో సన్నిహిత సంబంధం, ఆయన ముఖాన్ని చూడలేము, ఆయన సేవించలేం. ఈ సంగతి గుర్తుపెట్టుకొని ఆయన్ను సేవిద్దాం. కనుక మనము అలాగున ఆయన వెళ్ళు చోటికే వెళ్ళి ఆయన శ్రమపడిన రీతిగానే శ్రమపడడం ఉత్తమం, ప్రయోజనకరం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, జీవము కలిగిన మా దేవ, యేసు ప్రభు వారి ఘనమైన నామమున నన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. మా దేవ, గిత్తుడైన ఎత్తైతో పాటు 600 మంది వారి యొక్క సంగతులన్నిటినీ మా దృష్టికి తీసుకొచ్చినారు. అవును ప్రభువా, ఏ చోట ఉండి మిమ్మల్ని సేవించటం నీ చిత్తమో ఆ చోట ఉండి సేవించటం మాకు భాగ్యం. మీతో సన్నిహిత సంబంధం కలిగి నీవు మా కొరకు నియమించినటువంటి నియమం ప్రకారం, నమూనా ప్రకారం మేము ఇరుకు మార్గముగా ఎంచుకోవాలి. అరణ్య ప్రయాణమని మరి నిర్ణయం చేసుకోవాలి. చచ్చిపోవడానికి ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాలి. ఆత్మీయ జీవము కలిగి నీతో పెనవేయబడి, నీతో సంబంధం కలిగి, అంటుకట్టబడి, నీ స్వభావము కలిగి వృద్ధి చెందాలి అనే సంగతిని గురించి మాట్లాడుతూ వచ్చినావు. ఈ సంగతులన్నీ మా హృదయాల్లో నాటండి. మీ కొరకు మేము ఫలించు సహాయం చేయండి తండ్రి. అభ్యంతరాలు వచ్చినప్పుడు, అభ్యంతరం పెట్టినప్పుడు ఓర్పా వెళ్ళిపోయింది, 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. దేవా, మేము చూస్తుంటున్నాం తండ్రి. అయితే ఇత్తయికి అభ్యంతరం తెలియజేసినప్పుడు తాను ఎంత బలముగా అభ్యంతరం చేయబడిందో అంతకంటే అత్యంత బలముగా తాను హత్తుకుంటూ వచ్చినాడు. కనుక పౌలు కూడా శరహృదయులై ప్రభువును హత్తుకొనవలెనని తాను బోధిస్తూ వచ్చినాడు. ఓ ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. 2 కొరింథీ 7:3 ప్రకారం మేము బ్రతికి నిన్ను చనిపోయినను మీతో కూడా అతి ఉండి నీ ప్రజలతో పాటు అతికి ఉండి జీవించే ఆత్మీయ జీవితం మాకు దయచేయండి. మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మేలు కొరకే గుర్తు చేసుకున్నామని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మేలు కొరకే గుర్తు చేసుకున్నామని వందనం చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్న సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దయచేసి చాపలు చుట్టేసేయండి.